మిత్రులారా నమస్కారం. ధర్మ విజయం ఛానల్కి స్వాగతం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి సమాజంలో రకరకాల వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏజెంట్లు, బ్రోకర్లు, ఇలా రకరకాల వ్యక్తులు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈరోజు మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి, మనల్ని ఫూల్స్ చేయడానికి ఒక మీడియా సంస్థ కూడా ముందుకొచ్చింది. ఆ మీడియా సంస్థ పేరు సుమన్ టీవీ. మిత్రులారా, వాళ్ళు ఇటీవల చేసిన ఒక వీడియోను చూడండి. మిత్రులారా, ఇది సుమన్ టీవీ వాళ్ళు చేసిన వీడియో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రమాదం వెనక దాగిన నిజం, పక్కా ప్లాన్తో చేసిన పని, ఇన్వెస్టిగేషన్ అని. ఇటీవల 12వ తేదీన జరిగిన విమాన ప్రమాదం గురించి వీళ్ళు వివరిస్తున్నారు. 12వ తేదీన విమాన ప్రమాదం జరిగి 279 మంది మరణించారు. దాని గురించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారంట. ఈ వీడియో వాళ్ళు చేసింది 3 రోజుల కింద అంటే 14వ తారీఖు రోజు వీళ్ళు ఈ వీడియోను ఇచ్చారు. ప్రమాదం జరిగిన 48 గంటల లోపే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇచ్చారంట. ఒక విమాన ప్రమాదం జరిగి దాని ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రావాలంటే పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రమాదపు ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రావాలంటే 3 నెలల సమయం పట్టుద్దని ప్రకటించారు. వీళ్ళేమో 2 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బయటికి తీసుకొచ్చేసేసారు. మరి వీళ్ళకు 2 రోజుల్లోనే విమాన ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని వీళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళకి ఏమైనా దేవుడు దిగొచ్చి చెప్పిండా, లేదంటే వీళ్ళు ఏమైనా సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేశారా? వీళ్ళకి ఏమీ తెలియదు మిత్రులారా, వీళ్ళకేం తెలియదు. వీళ్ళకి ఈ మధ్య సుమన్ టీవీకి ఈ మధ్య కాలంలో 1 కోటి సబ్స్క్రైబర్లకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకేం వ్యూస్ రావట్లేదు. అలా రాకుంటే వాళ్ళ సంచలనం కోసం మేమేదో కనిపెట్టామని చెప్తున్నారు. ఈ దేశంలో ఉన్న ఏ మీడియా సంస్థ కూడా కనిపెట్టింది వీళ్ళు కనిపెట్టారంట. మరి వీళ్ళకున్న ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఏంటో, వీళ్ళకున్న ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ పద్ధతులు ఏంటో తెలియవు. ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ప్రమాదాన్ని 2 రోజుల్లోనే కనిపెట్టగలిగిన వీరు ప్రమాదం జరగకముందే వీళ్ళు ఎందుకు చెప్పలేదు ప్రమాదం జరగబోతుందని? ఇంత నెట్వర్క్ ఉన్న వీళ్ళు ప్రమాదం గురించి ముందే ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మిత్రులారా, వీళ్ళు మనల్ని మోసం చేయడానికి, మనల్ని చీట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి మీడియా సంస్థల పట్ల, ఇలాంటి థంబ్నెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.